సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. ఏ సినిమా చూసావు? నేను డాగ్మారా, గేమ్ చేంజర్ 2 చూసిన. సంక్రాంతి కోసం నార్మల్ చూసిన, కొంచెం వర్క్ ఉండి వచ్చేసిన. నార్మల్ గా అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఫ్యామిలీతో ఏమన్నా వెళ్ళావా? ఫ్యామిలీతో లేండి, బట్ ఇక కొంచెం వర్క్ ఉండే మళ్ళీ వచ్చేసిన నార్మల్ సగం నుంచి. చూసిన 3 సినిమాల్లో నీకు బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తావు? బాగా నచ్చిన అంటే 3 బాగానే ఉన్నాయి, కాకపోతే ఒకటి ఎందుకంటే డిఫరెంట్ స్టోరీస్ కదా. సో బాగా ఏం చేసింది ఏంటంటే మనకు బీజం మనకి ఎలివేషన్ అని బాలకృష్ణ బాగా అనిపించింది. బాలయ్య గారి డైలాగ్స్ ఎలా ఉన్నాయి? దబిడి దిబిడి సాంగ్ గానీ డైలాగ్స్ మాత్రం చాలా బాగా పవర్ఫుల్ గా చూపిస్తున్నాడు. కాకపోతే ప్రతిసారి లౌడ్ కాకుండా నార్మల్ గా గ్రౌండ్ లెవెల్ పెట్టి మంచిగా చూపిస్తున్నాడు నీట్గా. ఇప్పుడు దబిడి దిబిడి సాంగ్ అయితే ఫస్ట్ రిలీజ్ అప్పుడు చూసావా? చూసిన. థియేటర్ లో ఏమైనా డిసప్పాయింట్ అయ్యావా? లేదు, దానికి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండే. ఫస్ట్ షో అయింది, సో అందరు ఫుల్ ఎంజాయ్. రిమూవ్ చేయడం జరిగింది కదా, అప్పుడు ఏమన్నా నువ్వేమన్నా? అలా ఏం లేదు, పర్లేదు. ఇప్పుడు కూడా బానే ఉంది. మళ్ళా ముగ్గురు వస్తారు కదా, మన డైరెక్టర్ ఇంకా శేఖర్ మాస్టర్ గారు ముగ్గురు చేస్తారు. బాగుందా? ఓకే. నీకు సంక్రాంతికి వస్తున్నాంలో బాగా నచ్చిన ఎలిమెంట్ అంటే ఏం చెప్తావు? ఏమేంటంటే సాంగ్స్ బాగా అనిపించింది. ఎలా అనిపించింది సాంగ్స్ మంచిగా బాగుంది. నీకు బాగా సాంగ్స్ అంటే బాగా ఇష్టమైందా? అవును. ఒకసారి గోదావరి గట్టు పాట పాడు. పాట అలా రాదు కానీ ఓకే, బట్ అది వినడానికి అది బాగా అనిపించింది. పాడమంటే పాడవా? సరే, పాటల గురించి చెప్తున్నావు కాబట్టి హరిహర వీరమల్లులో ఒక సాంగ్ రావడం జరిగింది, మాట వినరా అని. ఆ పాట విన్నావా? విన్నా. ఆ సాంగ్ కూడా ఎలా అనిపించింది? ఓకే, బాగుంది. అది మంచిగా నార్మల్ పవన్ కళ్యాణ్ ఓన్ వాయిస్ తో వాడినాడు. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, థర్డ్ టైం ఆల్రెడీ మన దారేలు అజ్ఞాతవాస్ లో కూడా వాడినాడు. సో ఈ కీరవాణి గారు ఆస్కార్ కొట్టిన తర్వాత ఫస్ట్ సాంగ్ కాబట్టి మంచిగా బీట్ అవన్నీ ఇంకా విజువల్స్ కూడా బాగా చూపిస్తున్నారు. నైట్ ఎఫెక్ట్ లా ఫైర్ గంప్ అవన్నీ ఉన్నాయా, బాగా చూపించారు. ఇంకా నీకు రీసెంట్ టైమ్స్ లో మంచి హిట్ అయిన పాట ఏ పాట బాగా విన్నావు? పుష్ప మూవీస్ లో సాంగ్స్ అంటే బాగా అనిపిస్తాయి. పుష్ప హెయిర్ స్టైల్ అట్లానే అల్లు అర్జున్. పుష్ప గురించి చెప్తున్నా కాబట్టి రీసెంట్ గా 20 నిమిషాలు యాడ్ చేశారు కంటెంట్. అవును, చూసావా? చూసిన. ఎలా అనిపించింది? ఫస్ట్ లో బాగుందా, ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత బాగుందా? రెండు బాగుంది. ఇప్పటిది ఏంటంటే ఇప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. అప్పట్లో కొన్ని మిస్ అయినాయింది. ఓకే, మూవీ మాత్రం బాగుంది, కొన్ని మిస్ అయినా అనిపించింది. బట్ దీంట్లో అట్లా ఏం లేదు, మొత్తం క్లియర్ చేసేసినాడు. ఓకే, పుష్ప తగ్గేదేలే, ఇంకా తగ్గతం లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మొత్తం కలెక్షన్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకసారి తగ్గేదేలేనా? తగ్గేదేలే. ఇంకా దీంతో పాటు ఇంకొకటి అది కూడా పెట్టినారు కదా, ఒకటి ఎర్ర చొక్కా అంటే ఇది నమ్మాలంటాడు, అది మాత్రం ఇంకా బాగుంది. అది కూడా అవునా? నేను ఎర్ర చొక్కా అంటే ఎర్ర చొక్కా. థ్యాంక్ యూ బ్రో. సంక్రాంతి 3 సినిమాలు వచ్చి ఏ సినిమా చూసారు? ఏది చూడలేదా? ఎందుకు? సంక్రాంతి బిజీగా ఉన్నారు. హోమ్ టౌన్ కి వెళ్ళాము, అక్కడ సంక్రాంతి రిలీజ్ చేయలేదు. ఓకే, అక్కడ సంక్రాంతి ఏ సినిమా రిలీజ్ చేయలేదా? గేమ్ చేంజర్ చూసాము, కొంచెం నార్మల్ గా ఉంది. సంక్రాంతి చూద్దామని ట్రై చేసాం, దొరకలేదు కాకపోతే టికెట్స్. ఓకే, నాకు తెలిసి బాగా హిట్ అయిన సినిమా కాబట్టి దాని గురించి ఈగర్లీ వెయిటింగ్. మీరు వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా చూస్తున్నాము, టికెట్స్ 2 days అవుతుంది వచ్చి, ఇక్కడ కూడా టికెట్స్ దొరకట్లేదు. ఓకే, సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేశారు? కోడి పందాలు, ముగ్గులు అట్లా ఏమన్నా ఉంటాయి? బాగా ఎంజాయ్ చేస్తాం. బాగా ఎంజాయ్ చేశారా? నువ్వు, నీకు సినిమా అంటే ఇష్టమా? ఏ సినిమా అంటే ఇష్టం నీకు? పుష్ప సినిమా అంటే ఇష్టం. చూసావా పుష్ప సినిమా? డైలాగ్ చెప్పండి. పట్టుకుంటూ వెళ్ళేసి సిటికట్టు, మళ్ళీ జాన్న గొడ్డలేసి కూలిగా పొట్ట నిన్ను అరివికేసి. అయ్యయ్య క్యూట్. నువ్వు చూస్తావా సినిమాలు? నువ్వు సినిమాలు చూడవా? ఏంటది? పాడమ్మా. పట్టే బండబమ్మి పట్టుకుంటా వాళ్ళేస్తూ బొమ్మలన్నీ, మళ్ళీ జాన్న బ్యాగేసి చదువుకొని కలితే స్కూల్కి వేసి. సూపర్. పుష్ప అదరగొట్టావు. కాదు, సినిమా ప్రభావం బాగా ఎక్కువ ఉంది చిన్నపిల్లల మీదే. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావా స్కూల్కి వెళ్ళకుండా? లేదు, స్కూల్లో యాంకరింగ్ కూడా చేస్తానని చెప్పు. యాంకర్ చేస్తావు నువ్వు? ఏంది నీ పేరేం చెప్పు? సహస్ర. అందుకే అంత సహస్రంగా మాట్లాడుతున్నావు, బాగా మాట్లాడుతున్నావు. పాటలు పాడతావా నువ్వు? ఏ పాట పాడతావు? గోదావరి గట్టు పాట పాడు ఒకసారి. పాడు. రెడీ? గోదావరి. ఓకే అయితే థ్యాంక్ యూ, బాయ్ చెప్పు. మరి సంక్రాంతికి ఏ సినిమా చూసావు? ఏది బాగా అనిపించింది? 3 చూసానన్న. 3 చూసావా? ఎలా అనిపించాయి 3 సినిమాలు? 3లో ఫస్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అయిందన్న. అది క్యారెక్టర్స్ ఓకే, కానీ సినిమా అది అందరికి నచ్చదు అన్న. ఓకే, అది చదువుకున్న వాళ్ళకి నచ్చుతుంది అది. ఎందుకంటే దాంట్లో ఒక IPS IAS పవర్ చూపించాడు.
గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఎలా ఉండదో చూపెట్టిండు. అంటే అది అందరికి నచ్చదు. అది ఇంకోటి డాకు మహారాజ్, అది ఓకే అన్న మూవీ. బబ్లీ కోహ్లీ డైరెక్షన్లో వచ్చిందిగా, బాగుంది అది. ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం, అది బాగానే ఉంది అన్నా కానీ నేను కామెడీ సీన్స్ చూడను. ఓకే, కామెడీ ఎక్కువ. నీకు బాగా ఇష్టమైన ఎలాంటిది అంటే రొమాన్సా, థ్రిల్లరా, లేకపోతే సస్పెన్సా? మాస్ ఉండాలన్న, మాస్ ఉండాలి. పుష్ప ఉంది చూడు. పుష్ప ఎట్లా అనిపించింది? పుష్ప అస్సలు తగ్గేదలే అన్న, అస్సలు తగ్గేది. ఓకే, ఎలా అనిపించింది అంటే ఇప్పుడు 20 నిమిషాలు యాడ్ చేశారు, ఆల్రెడీ అది ఒక 1900 కోట్లు కొట్టేసింది. ఇప్పుడు ఈ 20 నిమిషాలు యాడ్ చేసిన తర్వాత ఎలా అనిపించింది? ఓకే అన్న, బాగుంది సీన్. అంటే లాస్ట్ లో సీన్ ఉంది చూడు, ఇచ్చాయినేస్తారు. అవునవును, అది ఫస్ట్ యాడ్ చేస్తే ఇంకా చాలా ఎమోషన్ బాగుండేది. ఓకే, అంటే ఇంకా కలెక్షన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండేది అనుకుంటా. ఓకే, చైనీస్ సీన్. ఇంకోటి సినిమా ఓకే 20 మినిట్స్ యాడ్ చేశాక, కానీ బాగా బోర్ అవుతుందని కట్ చేశారు. అప్పటికే 3:30 మినిట్స్ అయింది అలా. ఓకే, ఇప్పుడు నార్మల్ గా సోషల్ మీడియాలో ఫుల్ ఉంటావా, లేకపోతే అక్కడ సోషల్ మీడియాలో చూస్తుంటావా? రీల్స్ చూస్తుంటా. మన మంచు మనోజ్ గారు, విష్ణు గారిది ఒక గొడవ వెళ్తుంది కదా, అది బాగా తెలియదు. అది అసలు ఏం తెలీదా? హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్ అయింది, ఆ సాంగ్ విన్నావా? విన్నాను, నేను షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్ కూడా వెళ్ళావా? ఎలా ఉంది ఆ సాంగ్, అసలు ఎలా చేశారు ఆ సాంగ్? వెళ్ళాను. ఇది మన బాబీ ఉన్నారు, బాలీవుడ్ యాక్టర్, బాలీవుడ్. అవును, విలన్ అతని రోల్ ఉండే నిన్న, దానికి వెళ్ళాను. ఓకే, ఎలా అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ సినిమా షూటింగ్? ఇది 5 years అవుతుంది అన్న. 5 years అవుతుందా? 2020లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ బిజీ ఉన్నారు, సీఎం గా, డిప్యూటీ సీఎం. అందుకనే బిజీ ఉన్నారు, డేట్స్ ఇవ్వడం లేదు. ఓకే, ఆ సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ బాగుందన్న. ఓకే, అన్ని ఇప్పుడు ఈ సినిమా బాగుంటుంది అన్న, ఎందుకంటే డైరెక్టర్ది వరుడు వేదం సినిమా బ్లాక్ బస్టర్. అది అల్లు అర్జున్ గారితో, నాకు అది ఫేవరెట్ మూవీ. ఓకే, అప్పటి నుంచి నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఓకే, ఆ వేదం సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్. ఓకే, ఇంకా కాల్ ఎగరేసుకోవచ్చు ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్. అస్సలు తగ్గేదలే, అస్సలు తగ్గేది. థ్యాంక్ యూ బ్రో. సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి కదా, ఏ సినిమా చూసారు? డాకు మహారాజ్. ఎలా అనిపించింది? చాలా బాగుంది, బీజిఎం అదిరిపోయింది. బాలకృష్ణ, బాలయ్య గారి దబిడి సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. చాలా బాగుందా? ఓకే, మీరు ఎవరి ఫ్యాన్ నార్మల్ గా? నేను నార్మల్ గా అయితే ప్రభాస్. బాలయ్య అంటే చాలా ఇష్టం. బాలయ్య అంటే చాలా ఇష్టమా? ఓకే, డైలాగ్స్ బాగుంటాయి, పవర్ఫుల్ డైలాగ్స్. ఏ రోల్ బాగా నచ్చింది మీకు డాకు మహారాజ్ లో? డాకు మహారాజ్ అన్నీ బ్రో, కాకపోతే లుక్ పరంగా చాలా బాగుంది. అంటే ఆ గుర్రం మీద కూర్చున్నది అది బాగా నచ్చిందా? నార్మల్ గా ఫాదర్ గా ఉన్నది గుర్రం మీద లుక్ కూడా బాగుందా? మీరు సంక్రాంతికి ఏ మూవీ చూసారు, ఏది బాగా నచ్చింది? డాకు మహారాజ్ చూసాము, గేమ్ చేంజర్ చూసాము. గేమ్ చేంజర్ చెప్పినంత నెగిటివ్ అయితే ఏం లేదు, మేము చూసి ఏంటబ్బా ఇంత నెగిటివ్ గా చెప్పారు అనుకున్నా. గేమ్ చేంజర్ బాగుంది, దానికన్నా డాకు మహారాజ్ ఇంకా బాగుంది. టేకింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అసలు అదిరిపోయింది. డాకు మహారాజ్ చాలా కొన్ని సీన్స్ అయితే టేకింగ్ అన్ని చాలా బాగున్నాయి. క్యారెక్టర్ లో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? డాకు మహారాజ్ దా లేకపోతే నార్మల్ బాలయ్యదా? డాకు మహారాజ్దే. అంటే వెళ్ళి హెల్ప్ చేయటం పీపుల్ని కానీ, అలా ఒక విల్ తీసుకొని అలా హెల్ప్ చేశారు. అదంటే జాబ్ మామూలుగా చేస్తారు, ఇది తనకు అవసరం లేకపోయినా తను బాగా ఇంకా లాస్ట్ వరకు ఉండి చూసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.